ఇక్కడ మీకు టేబుల్ మీద కనపడుతుంది నార్మల్ ప్రోడక్ట్ అయితే కాదు, ఇది ఒక బ్యాటరీ హ్యాండిల్. ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఉంటారో మస్ట్ గా కొనుక్కోవాల్సింది అపార్మెంట్ కంపెనీకి సంబంధించింది AP77 అనే మోడల్ది. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక బ్యాటరీ ప్యాక్ తో, దీంట్లో మనకి 4 బ్యాటరీస్ అయితే ఉంటాయి. 4 గంటల సేపు మనం ఏ లైట్ అయినా కానీ మనం వెలిగించుకోవచ్చు. అదే కనుక ఆన్ అండ్ ఆఫ్ చేసుకుని వెలిగిస్తూ ఉంటే మనం రోజంతా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఖచ్చితంగా బ్యాటరీ హ్యాండిల్ ని మనం ఇలా పెట్టుకొని చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే సో ప్రతి చోట మనకి పవర్ అయితే ఉండదు కాబట్టి, సో అలాంటి టైంలో మన దగ్గర కనుక ఎలాంటి లైట్స్ ఉంటే మాత్రం ఈ బ్యాటరీ హ్యాండిల్ అయితే కొనుక్కొని బ్యాగ్లు అయితే పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి. లైట్ ని మనం జస్ట్ దీని మీద అయితే ప్లేస్ చేసేసుకోవటం. దీంతో మనకి 2 కేబుల్స్ అయితే ఇస్తారు. ఆ కేబుల్స్ మనం ఏ బ్రాండ్ లైట్ అంతా కానీ మనం కంటిన్యూస్ గా పవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకేంటి ఆలోచిస్తున్నారు, దీని ప్రైస్ అనే కదా. సో దీని ప్రైస్ మనం చూసుకుంటుంటే 3000 చిల్లర అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మీ బ్యాగ్ లో మాత్రం దీన్ని ఒక దాన్ని ఉంచుకోండి. మీ దగ్గర కనుక ఒకవేళ గోడాక్స్ సంబంధించిన లైట్ కానీ లేకపోతే జియోనికి సంబంధించిన లైట్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లైట్ ఈ బ్యాటరీ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మీకు హెల్ప్ అయితే చేసిద్ది. అది ఎలా అంటే మ్యాక్స్ 100 వాట్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి టైప్ సి టు టైప్ అయితే దీన్ని కనెక్ట్ చేశాను. సో ఇంతకు ముందు ఉన్న కేబుల్ ఏదైతే ఉంటుందో దీంతో మనం అయితే దీన్ని ఫైర్ చేయలేము అనమాట. సో దానికోసం కేబుల్ మార్చి మనం మ్యాక్స్ 100 వాట్స్కి అయితే తీసుకొచ్చాను. సో దీన్ని ఇప్పుడు లైట్ని అయితే ఆన్ చేస్తాను. 100% మీద లైట్ అయితే వెలిగింది. ఇది దీని పవర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్యాటరీ హ్యాండిల్ వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్లో మనకి 3-3.5 వేలు ప్రైస్ రేంజ్లోని బ్యాటరీ హ్యాండిల్ దొరుకుతుంది. ఇలా ప్రతి వాళ్ళ దగ్గర ఒక లైట్ అయితే ఉంటుంది. అలా ప్రతి లైట్ మనం దీని ద్వారా మనం వెలిగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను.